మన టెకీరాజ్ సొల్యూషన్స్ పాయింట్ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. మనం మన పాత సిరీస్ని ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. అంటే ప్రీవియస్ వీడియోలో నేను ప్రిజ్మా 3D గురించి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రిజ్మా 3D యొక్క ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అయితే ప్రిజ్మా 3D యొక్క మనం వీడియో ట్యూటోరియల్స్ అనేవి నేర్చుకోవాలనుకుంటే ముందు మనకి కొన్ని విషయాలు తెలియాలి. వాటిలో ఏంటంటే ఆ విషయాలు ఏంటంటే మోడలింగ్ ఒకటి, యానిమేషన్ ఇంకోటి. మోడలింగ్ అంటే ఏంటి, యానిమేషన్ అంటే ఏంటి, ఈ రెండు టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఆ తర్వాత యానిమేషన్ గురించి అండ్ ప్రిజ్మా 3D యొక్క ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా మనం ప్రిజ్మా 3Dలో మోడలింగ్ అండ్ యానిమేషన్ చేసి ఒక కార్టూన్ తయారు చేయాలని తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us బిగిన్ ద వీడియో. ఇటువంటి మోర్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రిజ్మా 3D అనే అప్లికేషన్ మనకి మొబైల్లో వితౌట్ ఎనీ గ్రాఫిక్ కార్డ్ ఒక సింపుల్ మొబైల్ ఉంటే చాలు. ర్యామ్ రామ్ కూడా ఎక్కువ అవసరం లేదు. జనరల్గా మనం కొనుక్కునే స్మార్ట్ ఫోన్స్ అన్నీ ప్రిజ్మా 3Dని సపోర్ట్ చేస్తాయి. అందులో మనం ప్రొఫెషనల్గా కాకపోయినా లెర్నింగ్ స్టేజ్లో యానిమేషన్స్ అనేది చేసుకోవచ్చు. మన యూట్యూబ్ వీడియోస్ ఇంట్రో తయారు చేసుకోవడం లేకపోతే యూట్యూబ్ కోసం కార్టూన్స్ తయారు చేయడం అనేటివన్నీ ప్రిజ్మా 3Dలో అనమాట చేసుకోవచ్చు. అయితే ముందు యానిమేషన్ తయారు చేయాలంటే మోడలింగ్ అంటే ఏంటి, యానిమేషన్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ మోడలింగ్ అంటే మనం యానిమేషన్ ఫస్ట్ చూద్దాం. యానిమేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని, లేని వస్తువుని ఉన్నట్టు క్రియేట్ చేయాలి. అంటే ఒక లేని వస్తువు ఉండి మూవ్ అవుతున్నట్టు క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసి అది వీడియోలోకి ఎక్స్పోర్ట్ చేయాలి. సో మోడలింగ్ అంటే ఇది. యానిమేషన్ అంటే ఇది. మోడలింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది, ఆ లైన్ని మన్యం పులి సినిమాలో లైన్ని మూవ్ చేస్తారు. సో అక్కడ లైన్ని మూవ్ చేయడం, ఆ లెగ్స్ అన్ని కదుపుతూ ఉండడం, దాన్ని టైం లైన్ పైన పెట్టడం అనమాట. అంటే ఇన్ని సెకండ్కి ఈ లెగ్ ముందుకెళ్తుంది, ఇన్ని సెకండ్స్కి ఈ లెగ్ వెనక్కి వస్తుంది, అలాంటివన్నీ చేయడం యానిమేషన్ అంటారు. అండ్ మోడలింగ్ అంటే ఆ లైన్ స్ట్రక్చర్ని తయారు చేయడం. ఫస్ట్ లైన్ స్ట్రక్చర్ తయారు చేస్తే కదా దాన్ని మూవ్ చేయిస్తాము. సో ఆ లైన్ స్ట్రక్చర్ తయారు చేయడాన్ని యానిమేషన్ అని, అసలు మోడలింగ్ అని అంటారు. సో మోడలింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ తయారు చేయడం. యానిమేషన్ అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మూవ్మెంట్ని టైం లైన్ పైన ప్లేస్ చేయడం. సో ఈ రెండు ఏ విధంగా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదే ప్రిజ్మా 3D ట్యూటోరియల్ వీడియో 2లో. ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీరందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వారికి కూడా ఈ ప్రిజ్మా 3D ట్యూటోరియల్స్ అనేది సింపుల్గా ఏ విధంగా చేయొచ్చు అనేది తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.